శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం రేగింది. స్థానిక రత్నానంద స్వామి ఆశ్రమం హోమగుండం వద్ద చిరుత సంచరించింది. 2 నెలల క్రితం రుద్ర పార్క్ వద్ద చిరుత సంచరించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు టపాసులు కాల్చడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. అయితే రాత్రి రత్నానంద స్వామి ఆశ్రమం వద్ద చిరుత మళ్లీ ప్రత్యక్షమైంది. సుమారు గంట పాటు అటూ ఇటూ తిరుగుతూ భక్తులను భయాందోళనకు గురిచేసింది. అనంతరం అడవిలోకి వెళ్లిపోయింది. చిరుతను భక్తులు తమ సెల్ ఫోన్లలో బంధించారు. చిరుత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, చూస్తున్నాం శ్రీశైలంలో మళ్లీ చిరుత కనిపించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చిరుతపులి సంచారంతో శ్రీశైలానికి వచ్చేటువంటి భక్తులు అయితేనేమి, అదేవిధంగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఎస్సీ కాలనీ ఉంది. ఎస్సీ కాలనీ వాసులు కూడా హడలిపోతున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి ఈ ఎస్సీ కాలనీ సమయంలో కొంతమంది స్థానికులు అయితేనేమి, అదేవిధంగా దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులు సత్రాల నుంచి అటువైపుగా వెళ్తుండగా ఈ రత్నానంద స్వామి ఆశ్రమం దగ్గర గోడ మీద చిరుతపులి కూర్చొని ఉండడాన్ని భక్తులు చూసి ఆ చిరుతపులి కూడా రోడ్డు క్రాస్ అని కూడా చూశారు. అయితే రోడ్డు క్రాస్ చేయకుండా అక్కడే ఉండడానికి చూసి వాహనాల్లో ఉండి భక్తులు కొంతమంది చిరుతపులిని ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ విషయం కూడా దేవస్థానం అధికారులకు తెలియడంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అయితే అదేవిధంగా ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళు కూడా అక్కడికి వెళ్లేసరికి అప్పటికే చిరుతపులి ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయింది. దాదాపు గంట సేపు అక్కడే సంచరిస్తూ గోడ మీదనే కూర్చొని ఉండడంతో వచ్చిపోయేటువంటి భక్తులు అయితేనేమి, అదేవిధంగా ఎస్సీ కాలనీ వాసులు కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. తమపై ఎక్కడ దాడి చేస్తుందో ఏమని కూడా దూరంగా ఉండి ఫోటోలు వీడియోలు తీశారు. అయితే నిన్ననే కాదు, మొన్న కూడా ఎస్సీ కాలనీలో దాదాపు గంటకు పైగా అక్కడ కాలనీ పరిసర ప్రాంతాల్లో తిరగడం చూసి కూడా స్థానికులు ఒక్కసారిగా భయపడ్డారు. విషయాన్ని కూడా ఫారెస్ట్ అధికారులకు కూడా తెలియజేశారు. అయితే మొన్న నిన్న 2 రోజులు వరుసగా చిరుతపులి ఈ ఆశ్రమం పక్కనే తిరుగుతుండడంతో ఎక్కడ భక్తుల పైన దాడి చేస్తుందని కూడా ఒక విధంగా అటవీ శాఖ సిబ్బంది అధికారులు కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. 2 రోజులుగా తిరుగుతుండడంతో చిరుతపులిని ఈ రోజు ఏమన్నా రాత్రి అటువైపుగా వస్తుందా అని కూడా ఒక అంచనా చేసి అటవీ ఫారెస్ట్ అధికారులు కూడా ఒకవేళ వస్తే ఎక్కడెక్కడ మూవ్మెంట్ ఉంది, చిరుతపులి ఇదేనా ఇంకా ఏమన్నా స్థావరాలు ఉన్నాయని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసే క్రమంలో ఉన్నారు. గతంలో కూడా శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితేనేమి, అదేవిధంగా హోమగుండము, రుద్ర పార్కు దగ్గర కూడా చిరుతపులి సంచారం చేయడంతో భక్తులు కూడా భయపడ్డారు. ఆ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు వైపు అర్ధరాత్రి పూట ఎవరు కూడా భక్తులు తిరగొద్దని కూడా దేవస్థానం అధికారులు మైకులలో అనౌన్స్ చేశారు. వరుసగా చిరుతపులి సంచారంతో భక్తులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు అయితే ఇప్పటి వరకు కూడా చిరుతపులి సంచారం చేస్తుందని పట్టుకోలేదు. పట్టుకొని దాన్ని ఇంకా సుదూర ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్నటువంటి కాలనీ వాసులు ప్రధానంగా